హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి సిక్కి వ్లాగ్స్. ఏంటి వీటిని చూసి ఆలో అనుకుంటున్నారా? కాదండి, వీటిని మేమైతే కనుక జంజుగడ్డలు అని పిలుస్తామన్నమాట. మీరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీటిని ఉడకపెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. లోపల వచ్చేసి ఇలా వైట్గా ఉంటాయి అనమాట. వీటిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెడ్ కలర్ ఉంటాయి, ఇలా ఇంకొకటి వైట్ కలర్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటిని ఎలా ఉడకపెట్టాలో తెలుసుకుందాం. ఫస్ట్ వీటిని వాష్ చేసుకోవాలన్నమాట. 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మట్టి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టుకొని తర్వాత ఒకటొకటి క్లీన్ చేసుకొని ఆ తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను తీసుకున్న వాటికి మట్టి తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ ఓన్లీ చేస్తో రఫ్ చేసి తర్వాత వెంటనే అనేది ఉడకబెట్టేస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క జింజుగడ్డను తీసుకొని వాటికి వేర్లు కూడా ఉంటాయన్నమాట, వాటిని కూడా తీసేసుకోవాలి. అలాగే మట్టి కూడా లేకుండా క్లీన్గా కడుక్కోవాలన్నమాట. నేనైతే కనుక 3-4 టైమ్స్ బాగా వాష్ చేస్తాను అనమాట. ఇలా వాష్ చేసిన తర్వాత మనం ఒక ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్లో అడుగున ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తం ప్రెషర్ కుక్కర్ అడుగు భాగానికి అంతా దిద్దాలి. ఇలా ఆయిల్ వేయడం వలన మనం వేసిన జంజిగడ్డలు ఒకవేళ వాటర్ అన్నీ ఎగిరిపోయినా కూడా ఎక్కువగా మాడుకోకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈ ప్రెషర్ కుక్కర్కి జంజిగడ్డలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. అందుకని ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేస్తాము. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం నీట్గా వాష్ చేసిన జంజిగడ్డల్ని ఇందులోకి వేయాలి. ప్రెషర్ కుక్కర్లోనే కాదు, నార్మల్ పాత్రలో కూడా వీటిని ఉడకబెట్టుకోవచ్చు. వాటిలో ఉడకబెట్టినప్పుడు కూడా ఇలాగే అప్లై చేయండి ఆయిల్. దానివలన జింజిగడ్డలు అనేవి ఎక్కువ మాడకుండా ఉంటాయి, అలాగే అతుక్కోకుండా కూడా ఉంటాయి. ఇలా జింజిగడ్డలు అనేటిని వేసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇంతకంటే ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే కనుక ఇవి ఎక్కువగా ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఎక్కువ విజిల్స్ పెడితే ఎక్కువ బాయిల్ అయ్యి టేస్ట్ అంతా పోతుంది. సో 3 విజిల్స్ పెట్టిన తర్వాత మనం తీసి చూసామంటే ఇవి జంజిగడ్డలు అనేవి చాలా బాగా కుక్ అయ్యాయి. చూసారు కదా ఎంత నీట్గా కుక్ అయ్యాయో, అస్సలు మాడలేదనమాట. బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం తినేయాలి. ఇలాగే అయినా తినచ్చు. ఈ జంజిగడ్డలని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలు కానీ ఎక్కువగా తింటే కనుక వాళ్ళకి వాయు వస్తుందని అంటారనమాట. కాబట్టి ఎక్కువగా తినకండి. జస్ట్ 1 or 2 మాత్రమే తినాలన్నమాట. పిల్లలకు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్గా ఇది పెట్టచ్చు. మరీ ఎక్కువగా పెట్టకుండా జస్ట్ లైట్గా పెట్టేసేయండి. ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో ఇలా ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతోకి కొద్దిగా షుగర్ తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. మనం కూడా తినచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. అలాగే షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు, జస్ట్ పైన కొద్దిగా చిలకరిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకొని తర్వాత తిన్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దానివల్ల మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లో అమ్మకుటి సిక్కి వ్లాగ్స్.